హాయ్ అండి. నేటి ఎపిసోడ్లో ఏమైందంటే ఉగాది పచ్చడి కాంపిటీషన్లో ఎవరు విన్ అవుతారు? కార్తిక్ ఫ్యామిలీ అంతా ఇద్దరిద్దరుగా విడిపోయి ఉగాది పచ్చడిని సిద్ధం చేస్తుంటారు. జోష్నకు బావ కార్తిక్ అంటే పంచప్రాణాలు. అతనితో పెళ్లి చేసుకోవాలని కలలు కంటుంది. కానీ కార్తిక్ మాత్రం మరదలంటే ఇష్టం ఉండదు. కానీ జోష్న ఎన్నో కలలు కంటుంది కార్తిక్ పైన. నేటి ఎపిసోడ్లో శివనారాయణ ఉగాది పచ్చడి పోటీ నిర్వహిస్తాడు. దీప ఆ పోటీలో గెలుస్తుంది. జోష్న కార్తిక్తో దగ్గరగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. కానీ కార్తిక్ ఆమెను దూరంగా ఉంచుతాడు. జోష్న మరింత ప్రేమలో పడిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి దీపకు బంగారు చైను బహుమతి. పారిజాతం ఆగ్రహంగా ఉంటుంది. అందరూ దీప చేసిన ఉగాది పచ్చడిని బాగా నచ్చి ఆమెను ఉత్తమ విజేతగా ప్రకటించడంతో పెద్దయ్య చప్పట్ల మూతతో ఆమెను అభినందిస్తాడు. ఈ విషయం పారిజాతంకు చాలా కోపం వస్తుంది. అన్నమాట ప్రకారం బంగారు చైన్ దీపకు ఇవ్వాలని పెద్దయ్య నిర్ణయించుకుంటాడు. కానీ పారిజాతం కూడా ఓటు వేయలేదని గుర్తు చేసి ఆమెకు చైన్ రాదని చెబుతాడు. దీప మాత్రం తనకు ఏం వద్దని చిట్టి తల్లి శౌర్యకు ఇవ్వాలని అభ్యర్థిస్తుంది. పెద్దయ్య దీప మాటను పెట్టకుండా శౌర్య మెడలో బంగారు చైన్ వేస్తాడు. ఈ ఎపిసోడ్లో దీప శౌర్యల మధ్య అనుబంధం, పారిజాతం యొక్క ఈర్ష్య చూపించబడుతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందా? అయితే కమెంట్ బాక్స్లో మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఓకేనండి, బాయ్.